తిరుపతి గోశాల అంశంపై భూమన్ను పోలీసులు విచారించారు. గోశాలలో గోవుల మరణంపై పోలీసులు అనేక ప్రశ్నలు సంధించారు. 2 గంటల 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగించారు. గోశాలలో భారీగా గోవులు మరణించాయని భూమన్ ప్రచారం చేశారు. భూమన్ ఆరోపణలపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భూమన్ విచారణపై మరింత సమాచారం మా ప్రతినిధి గిర్నాథ్ అందిస్తారు. ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకి కట్టుబడి ఉన్నాను అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అదేవిధంగా తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా పోలీసులకు చూపెట్టామంటూ కూడా భూమన చెప్పిన పరిస్థితి అయితే కాన్ఫిడెన్షియల్గా ఏదైతే బోర్డు నెంబర్ ఈవోకి ఇలాంటి లేఖలు రాశారో ఇలాంటి లేఖలు కూడా నా దగ్గర ఉన్నాయి. కేవలం భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి నా పైన టార్గెట్ చేస్తున్నారు. నాకు సంబంధించిన వ్యక్తులు అంటే ఎవరూ లేరు, కాకపోతే నాకు ఎక్కడి నుంచి అయితే ఆధారాలు లభిస్తున్నా వీళ్ళందరినీ కూడా మీద నిఘా పెట్టారంటూ కూడా భూమన ఆరోపణ చేసిన పరిస్థితి అయితే తనపైన తనకు సంబంధించినటువంటి ఏదైతే సమాచారం వస్తుందో వీళ్ళందరినీ కట్టడి చేయాలని చూస్తున్నా. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కావాలంటూ కూడా సరే భూమన మీడియా సమావేశంలో వెల్లడించే పరిస్థితి. తనని కట్టడి చేయాలంటే టీటీడీలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కట్టడి చేయాల్సిన పరిస్థితి అయితే తను బోర్డు నెంబర్గా పనిచేస్తాను అయితే టీటీడీ చైర్మన్గా పనిచేసి బోర్డు నెంబర్గా పనిచేసి ఇలాంటి అనుభవం ఉంది కాబట్టి తనకి ఇలాంటి ఆధారాలు లభిస్తున్నాయి. కాన్ఫిడెన్షియల్గా ఏవైతే పెట్టో ఇలాంటి ఆధారాలు ఆ దగ్గరికి వస్తూనే ఉంటాయంటూ కూడా సరే భూమన చెప్పడం కూడా విశేషం. అయితే మొత్తం మీద భూమన కరుణాకర్ రెడ్డి అయితే చేసినటువంటి గోశాలలో గోవులు చనిపోతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ఎట్టకేలకు పోలీసు విచారణకు హాజరయ్యారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి హాజరైన సందర్భంలో భారీ ఎత్తున కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అక్కడికి చేరుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి పోలీసులు ఒక పక్క విచారణ చేస్తుండగా బయట పక్క భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన దాదాపు ఒక 50 మంది దాకా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బయట కూర్చొని నినాదాలు అయితే భూమన కరుణాకర్ రెడ్డి వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారంటూ కూడా సరే వాళ్ళు ఆరోపణ చేసిన పరిస్థితి ఏంది. అక్రమ కేసులు తమ నాయకుడి మీద పెడుతున్నారంటూ కూడా సరే వాళ్ళు ఆరోపణ చేసిన పరిస్థితి. అయితే ఈ యొక్క ధర్నా నిరసన కూడా కార్యక్రమంలో కూడా తిరుపతి ఎంపీగా ఉన్నట్టు గురుమూర్తి కూడా పాల్గొన్నాడు. అక్కడ నిరసన అయితే కూడా చేసిన పరిస్థితి అయితే అయితే భూమన కరుణాకర్ రెడ్డి దాదాపు 2 గంటల పైగా విచారణకు హాజరై తనంతరం కూడా సరే ఆయన బయట వచ్చిన పరిస్థితి అయితే చూసిన పరిస్థితి అయితే మొత్తం మీద మీడియా సమావేశంలో అయితే ఆయన నిర్వహిస్తూ మొత్తం ఒకటే చెప్తున్నారు, నేను ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి ఎత్తి చూపడం వల్ల తనపైన కేసులు పెడుతున్నారు అంటూ కూడా సరే ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది.